యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. 20 దినాలు ఈ మాసంలో గడిచాయి. 6 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. 14 దినాల ఎపిసోడ్స్కు రాబోతున్న 10 దినాల ఎపిసోడ్స్కు అంటే 24 ఎపిసోడ్స్ నిమిత్తం చెల్లించాల్సినటువంటి డబ్బు అవసరమైంది. మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. వాస్తవంగా దేవుని సహాయం కొరకు అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాసము మీరు చాలా తక్కువ మందిని మాకు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు. మీ ప్రణాళిక నెరవేరుతుంది. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సాయంకాలం 9 నుండి 9:30 గంటల వరకు ఏసీటీ మూవీస్లో, 9:30 నుండి 10 గంటల వరకు నిబంధన టీవీలో యేసే పరిష్కారం వాక్య ప్రసారాలు వస్తున్నాయి. ఏసీటీ మూవీస్లో బైబిల్ వరుస ధ్యానం జరుగుతుంటే, నిబంధన టీవీలో వర్తమానాలు ఇస్తున్నాను. నేటి వర్తమానం నిమిత్తం అల్లరి పాలైన యువతి విచిత్రమైన కథ అనే అంశం బైబిల్ నుంచి నేను మాట్లాడాను. చాలామంది ఫోన్స్ ద్వారా వాక్యము ఫాలో అవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం, సంతోష కుటుంబం, రక్షణ ఆనందం, ఇలా అనేక అంశాలు మనం చర్చిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొనసాగేట్లు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. కీర్తనల గ్రంథం తృతీయ స్కందం 79వ సంకీర్తన 13 వచనాలు కలిగినది మీ ఎదుట ఉంచుకోనండి. ఈ కీర్తన ఆసాపు వ్రాసిన కీర్తనగా కనిపిస్తోంది. ఆసాపు దావీదుకు కాంటెంపరరీ. దావీదు పరిపాలన చేస్తున్న దినాల్లో క్రీస్తు పూర్వము 960 నుండి 1000 సంవత్సరాల మధ్య ఆసాపు రచనలు చేశాడు. ఆసాపు క్వైర్ లీడర్. ఆసాపు వ్రాసిన కీర్తనగా దీనిని మనం భావిస్తే ఒక పదం ఉంది చూశారు. ఇందులో ఒక పదం ఐడెంటిఫై చేశాను నేను ధ్యానిస్తున్నప్పుడు. యెరూషలేము పాడు దెబ్బలుగా చేయబడినది ఆసాపు కాలంలో కానీ ముందు కాలంలో కానీ జరగలేదు. అందుకే కానానికల్ ఆర్డర్ ఆఫ్ ద బైబిల్, నిర్మాణకుడైన ఎజ్రా, బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ గ్రంథాలను ఒక సీక్వెన్స్లో పెట్టిన ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి, అతడు తన అనుభవాల్ని వ్రాసినదిగా మనం దీనిలో భావించవచ్చు. ఈ ఒక్క పదమే, యెరూషలేము మట్టి దెబ్బలు వేయబడింది అనేది ఎజ్రా కాలానికి చరిత్ర, ఆసాపు కాలానికి భవిష్యత్తు. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో
యూదులు చెరగను పోయారు. 585వ సంవత్సరంలో మందిరం బ్రద్దలైపోయింది, పగలగొట్టేశారు. యెరూషలేం పట్టణం ముట్టడి వేయబడింది. నెబూకద్నెజర్ అనేటువంటి రాజు యొక్క కుమారుడు నెబుకద్నెజరు బబులోనును పరిపాలించిన దినాలు క్రీస్తు పూర్వం 601లో దండెత్తి వచ్చాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో నెబూకద్నెజర్ చనిపోయాడు. ఆ వార్త విని నెబుకద్నెజర్ వెనక్కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కొద్దిమంది యూదులను చెరబట్టుకొని తీసుకుపోయాడు. ఆ తర్వాత మరలా తిరిగి మరొక 5 యూదా రాజుల పరిపాలన అనంతరం, వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, వితిన్ 15 yearsలో కప్పం కట్టేవారుగా ఉంచినప్పుడు 15 ఏళ్ళు గడిచి ఆ తరువాత క్రీస్తు పూర్వం 586లో మరలా దండెత్తి వచ్చి యూదులను బబులోనుకు చెరకు తీసుకుని పోయాడు. ఆ సందర్భంలో మందిరం, సొలొమోను నిర్మాణం చేసిన మందిరం నేలపాలైంది. యెరూషలేము దిబ్బలైపోయాయి, మట్టి దిబ్బలైపోయాయి. ఆ సన్నివేశం ఇందులో ఉదహరించాడు. అందుకే నేను ఇది ఎజ్రా వ్రాసినదని ఒక భావన నేను వ్యక్తపరిచాను. ఈ మొదటి వచనం నుండి 13 వచనాల వరకు చదువుకొని వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. చూడండి, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. దీనిని మనం ఆలోచించినప్పుడు ప్రవచనాత్మకంగా కూడా భావించవచ్చు. ప్రవచనాత్మకంగా మనం తీసుకోవాల్సి వస్తే, ప్రభువు వారి యొక్క రహస్య రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలం వస్తుంది, మహాశ్రమలు వస్తాయి. అందులో దేవుని యొక్క ఆలయం నిర్మాణం చేయబడుతుంది. అది అపవిత్రపరచబడింది అనే పదం, ఈ పదాన్ని బట్టి చూస్తే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో యెరూషలేం మందిరంలో అపవిత్రమైనది క్రీస్తు విరోధి నిలిపిన దర్శనం మనం గుర్తు చేసుకోవచ్చు. ఆసాపు వ్రాసిన, ఎజ్రా వ్రాసిన, లేక ఆసాపే యోధావారి యొక్క మహా 7 సంవత్సరాల శ్రమలలో దుస్థితిని, దుర్గతిని గురించి వ్రాసిన, ఇక్కడ కారణము ఇశ్రాయేలు ఆదరణ కొరకైన విజ్ఞాపన. 13 వచ్చినట్టు, అప్పుడు నీ ప్రజలము, నీ మందల గొర్రెలము అయిన మేము సదాకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, తరతరము నీ కీర్తిని ప్రచురిస్తాము. సదాకాలము, సదాకాలము, జీవితమంతా, జీవితానంతరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాము, తరతరాలకు కీర్తిని ప్రచురం చేస్తాం. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవునితో విజ్ఞాపన చేస్తున్నారు. అన్యజనులు నీ స్వాస్థ్యాల్లోనికి చొరబడ్డారు. అన్యజనులు ఏమిటి, స్వాస్థ్యాల్లోకి చొరబడటం ఏమిటి, ఇది కొంచెం ఆలోచించాలి. యెహోషువ యొక్క నాయకత్వంలో అన్యజనులు ఆక్యుపై చేసిన భూమిని అన్యజనులను యుద్ధం చేసి జయించి పారద్రోలి ఆ భూమిని వెకేట్ చేయించి తమకు స్వాస్థ్యాలుగా పంచుకున్నారు ఇశ్రాయేలు జనాంగం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాగ్దానం ప్రకారం మోషే భక్తుడు వారిని విడిపించి, విమోచించి తీసుకుని వచ్చి అరణ్యములో నడిపించిన తరువాత యెహోషువ వారిని యోర్దాను నది దాటించి కనాను భూభాగంలోకి అడుగుపెట్టించాడు. అక్కడ ఉన్న 7 రకాల అన్యజాతులు వారిని నశింపచేసి, చంపి, సంహరించి, పారద్రోలి ఆ స్థలంలో ఇశ్రాయేలు కుటుంబాలన్నింటికి దేవుని యొక్క వాగ్దాన ప్రకారం, గోత్రాల ప్రకారం స్వాస్థ్యాలను అప్పగిస్తూ వచ్చాడు. అలాంటిది మరలా ఆ స్వాస్థ్యం అన్యజనులు లాక్కోవటం ఏమిటి? అన్యజనులు ఆ స్వాస్థ్యాన్ని లాక్కున్న సందర్భాలు న్యాయాధిపతుల గ్రంథంలో వివిధ సందర్భాలలో
ఇజ్రాయేలీయులు పాపము చేసినప్పుడు దేవుడు వారిని అప్పగించగా వివిధ రకాల అన్యజనులు మరలా వారి స్వాస్థ్యాలు లాక్కున్నారు. అప్పుడు దేవుడు వారి మధ్య న్యాయాధిపతులను పంపి యుద్ధాల్లో జయాన్నిచ్చి మరలా శత్రువుల్ని పారద్రోలాడు. అది జరిగిన సంఘటన. అన్యజనులు నీ పరిశుద్ధాలయమును అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడుదెబ్బలు చేశారు. అన్యజనులు పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారన్నాడు. అంతేకాదు యెరూషలేమును పాడుదెబ్బలుగా పెట్టేశారు. ఇది ఆధ్యాత్మికంగా అన్వయించుకుందాం. ఎప్పుడైతే అన్య ఆచారాలకు మనం, అన్య సాంప్రదాయానికి, అన్య విధానానికి, అన్యజనుల స్వభావానికి లోబడి పనిచేస్తామో అప్పుడు మన యొక్క పరిశుద్ధాలయం, మన హృదయం పాడైపోతుంది, ముట్టడి వేయబడి మట్టి దెబ్బైపోతుంది. కనుక మనం దేవుని వాక్యమునకు భిన్నముగా మన హృదయాన్ని కనుక గురి చేసుకుని ఉంటే మనం ఆత్మీయంగా పతనమైపోతాం, భ్రష్టత్వానికి వెళ్ళిపోతాం. నీ సేవకుల కళేబరాలు ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవాలు భూజనులకు ఆహారంగాను పారవేశారు. ఎంత ఘోరమైన స్థితి! స్వాస్థ్యము ఎప్పుడైతే పోగొట్టుకున్నారో నిలవ నీడలేని వారయ్యారు. దేవుని ఉగ్రతకు వారు ఎప్పుడైతే చోటిచ్చారో వారి యొక్క శవములు రాలిపోయినట్లుగా కనిపిస్తుంది. సేవకుల కళేబరములను పక్షులకు, భక్తుల శవాలను భూజంతువులకు ఆహారంగా వేయటం. ఇది ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా మనం చూస్తాం. మాంసం, సేవకుల యొక్క శరీర అవయవాలు పక్షులకు ఆహారంగా, భక్తుల యొక్క శరీర అవయవాలు జంతువులకు ఆహారంగా సింహాల గుహల గురించి రాస్తున్నాడు. వేశారు. దేవుని బిడ్డల యొక్క రక్తం యెరూషలేము చుట్టూతా కూడా కృమ్మరించారన్నాడు. ఒక భయంకరమైన రక్తం చిందించబడిన దృశ్యం ఇక్కడ వర్ణిస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క బిడ్డలు దేవుని మరిచినందున కలిగినటువంటి భయానక దృశ్యం క్రీస్తు పూర్వం బబులోను సామ్రాజ్యాధినేత యొక్క కాలంలో సంభవించిన సంభవం మన జ్ఞాపకం వస్తుంది. శ్రేష్టమైన దైవ సేవకులను చంపటం, యవనస్తులను మరణం పాలు చేయటం ఇర్మియా ప్రకటించాడు. కిటికీల మీదకి మరణం ఎక్కుతోంది, యవనస్తులు మరణిస్తున్నారు అన్నాడు. ప్రవచనాల నెరవేర్పు సంభవించినటువంటి కాలం. ఆసాబు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి చెబుతున్న మాటలు, భక్తుల యొక్క రక్తం పారబోయబడినప్పుడు వారి శవాలను పాతిపెట్టేటువంటి వారు ఎవ్వరు లేరని, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదరు. యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? ఈ 4వ వచనం 5వ వచనంలో భక్తుడు అడుగుతున్నాడు, ఎంతకాలం కోప్పడతావు దేవా? దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చినట్లు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఉగ్రత వారి మీదకి ఎందుకు వచ్చింది? వారు దేవుని ప్రజలే కదా. దేవుని విడిచి, దేవుని మరచి విగ్రహారాధన వైపు వారు తిరిగిపోయినప్పుడు వారి యొక్క నిబంధన వారు మరచి మీరిన వారైనప్పుడు దేవుడు వారి శత్రువుకు అప్పగించగా అది జరిగింది. అలాగనే ఎంతకాలం నీవు అప్పగించేస్తావు అనేది అక్కడ భక్తుడు ప్రార్థన. నిన్ను ఎరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాల మీదను నీ ఉగ్రత కుమ్మరించు. వారు యాకోబు సంతతిని మృంగేశారు, వారి నివాసాలు పాడు చేసేశారు. మేము బహుగా కృంగి ఉన్నాం. మా పూర్వుల దోషాలు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపంగా ఉండద్దు.
నీ వాత్సల్యము త్వరగా మమ్మలను ఎదుర్కొనేటట్లుగా చెయ్యండి. మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చెయ్యము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మలను రక్షింపము. ఇక్కడ ఆసాపు చేస్తున్న ఈ ప్రార్థనలో అన్యజనులు మా యొక్క ప్రజలను నాశనం చేస్తున్నారు కనుక నీ ఉగ్రత మాపై ఆపి వారి మీదకు మళ్లించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎరుగని ప్రజల మీదకు దేవుని ఉగ్రతను పంపాలని విజ్ఞాపన చేశాడు. దేవుని నామము ఎరుగని ప్రజలను దేవుని ఉగ్రత చేత కృమ్మరించేయాలని ప్రార్థించాడు. నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాల మీద, గమనించారా? ప్రార్థన చేయని రాజ్యముల మీద, రాజ్యములు అన్నప్పుడు దేశాలు, ఈ దేశాలు దేవుని పేరిట ప్రార్థన చేయని దేశాలుగా పేర్కొంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక రాజ్యాలు, బబులోను సామ్రాజ్యం కల్దీయ ప్రాంతానికి చెందింది, అశ్షూరీయులు, అలాగనే అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి, అనేక రాజులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాజులు, అన్య రాజులు చాలామంది కనిపిస్తారు మనకు. ఐగుప్తు రాజు ఫరో కనిపిస్తాడు. భాషాను, ఓగు ప్రాంతాలు గురించి వ్రాశాడు. ఇలా అనేక రాజ్యాలు, దేవుని ఎరుగని రాజ్యాలు, దేవుని పేరిట ప్రార్థన చేయని రాజ్యాలు. అంటే దేవా, నీ యందు విశ్వాసం ఉంచని వారిపైన నీ ఉగ్రత కుమ్మరించు, నీ నిబంధనలోకి వచ్చిన మమ్మల్ని క్షమించి రక్షించు అనేది తన ప్రార్థన. నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాల మీద ఉగ్రతను కుమ్మరించుము. వారే కదా యాకోబు సంతతిని మింగివేశారు, వారి నివాసాలను పాడు చేయి. మేము కృంగిపోయి ఉన్నాం, మేము కృంగిపోయి ఉన్నాం. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవా మేము కృంగి ఉన్నాము. లేవనెత్తు వారి కొరకు ఎదురు చూస్తున్న దీన ఆలాపన ఇక్కడ కనిపిస్తోంది. మా పూర్వుల దోషాలు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపంగా ఉండద్దు. దేవుడు మోషేతో చెప్పిన మాట. దేవుని అనుసరించిన వారి మీద 1000 తరాలు కనికరం ఉంచేవాడని, ఆయనను విసర్జించిన వారి మీద 3-4 తరాలు కోపం నిలిపేవాడని ఉంది కదూ. అందుకే అడుగుతున్నాడు, మా పూర్వీకుల యొక్క పాపం నీవు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని విడుస్తున్నావేమో, అలా చెయ్యొద్దు. పూర్వీకుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎజ్రా భక్తుడు ఎజ్రా గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ చేసిన పాపాలు తాను స్వయంగా ఒప్పుకొని ప్రార్థించాడు. ఆసాపు పూర్వీకుల యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకునవద్దు, మమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా మీద కోపంగా ఉండద్దు అని అడుగుతున్నాడు. నీ వాత్సల్యము త్వరగా మమ్మలను ఎదుర్కొననిమ్ము. వాత్సల్యము దేవుని యొక్క గుణము, ఆయన శీలము, ఆయన యొక్క ఉద్దేశము. దాని చేత మమ్మల్ని ఎదుర్కోండి. ఉగ్రత స్థానంలో వాత్సల్యత కోరుతున్నామని విజ్ఞాపన చేస్తున్నాడు. మా రక్షణకర్త యగు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయము చేయుము. మీరు గమనించారా? 6వ వచనములో నీ నామమును బట్టి అని వ్రాశాడు. అలాగున 9వ వచనంలో నీ నామమును బట్టి అని వ్రాస్తున్నాడు. నీ నామమును బట్టి అనే పదం ఎందుకు రాస్తున్నాడు? ఏమిటి ఆ నామం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క నామం యేసు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అను నామమును బట్టి మా పాపములు పరిహరించి మమ్మను రక్షించము. పాత నిబంధనలో కూడాను యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పాపక్షమాపణ అనే భావన వారికి తెలిసే ఉన్నదని అర్థమవుతోంది. పాపములు పరిహరించబడి రక్షించబడాలని కోరుకుంటున్నారు.
వారిపైన కృమ్మరించబడుతున్న ఉగ్రతకు కారణము వారి పాపమని వారు గుర్తెరుగుతున్నారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు వారికి సంభవిస్తున్న కష్ట నష్టాలలో ప్రప్రథమ పరీక్ష తమ అంతరంగాన్ని చూచుకుంటూ తమ పాపమును బట్టి ఈ స్థితి కలిగినదా అని ఆలోచన చేయాలి. లేని ఎడల దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతోందా అనేది అర్థం చేసుకోవాలి. మన పాపము మనలను దేవునికి దూరంగా వెళ్ళేట్లుగా చేస్తుంది. రక్షణానందాన్ని మనం పోగొట్టుకునేట్లు చేస్తుంది. కనుక పాపము కారణంగా దేవుని నుండి ఈ శ్రమ మనకు వస్తోందా అనేది అంతరంగాన్ని నిత్యం పరిశీలించుకోవాలి. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలుకునేలా? ఇది ప్రశ్న. మన జీవితాల్లో వస్తున్న కష్ట నష్ట పరిస్థితులు చూసినప్పుడు అన్యజనులు దేవుని ఎరగని వారు ఒక ఎగతాళి మాట మాట్లాడేందుకు అవకాశం వస్తోంది. అదేమిటంటే, వీరి దేవుడు ఏం చేస్తున్నాడు, వీరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు అనేటువంటి భావన. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని చేత శిక్షించబడినప్పుడు అన్యజనులకు కలిగిన భావన ఇది. వీరి దేవుడు అసలు ఉన్నాడా? వీరికి దేవుడు ఉన్నాడు అనేది చరిత్ర పాఠం, చరిత్రాత్మక సత్యం. మరి ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అది వాళ్ళు అడుగుతారు. అన్యజనులు అడుగుతారు, దేవుడు ఎక్కడున్నాడయ్యా మీ దేవుడని. కనుక అట్లా పలకకుండా ఉండేటట్లుగా మమ్మల్ని ఉద్ధరించు. అన్యజనులు అలా పలకనేలా? అలా పలికే అవకాశం నువ్వెందుకు ఇస్తున్నావు మా పట్ల? మా బుద్ధిహీనతను బట్టి మమ్మల్ని క్షమించి మమ్మల్ని రెస్టోర్ చేయి ప్రభువా అని విజ్ఞాపన. మేము చూస్తూ ఉండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనేమో. పదే 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 అన్యజనులు అనేటువంటి మాట ఎందుకు పాడుతున్నాడు ఇక్కడ? మాట్లాడితే అన్యజనులు. మొదటి వచనంలో అన్యజనులు నీ స్వాస్థ్యంలో చొరబడ్డారు అన్నాడు. 5వ వచనంలో అన్యజనులు మీద ఉగ్రత కుమ్మరించమంటున్నాడు. మరలా ఇక్కడ 10వ వచనంకి వచ్చాడు, అన్యజనులు ఎందుకు అలా పలకాలి? 10వ వచనంలో అన్యజనులకు తెలియచేయి. అన్యజనులు అంటే ఎవరు? యూదేతరులు, దేవుడు లేనివారు, దేవుని ఎరుగని వారు, దేవుని విశ్వసించని జనులు. వారికి అతిశయాస్పదంగా, వారికి పరిస్థితులు అనుకూలంగా ఎందుకు తిరగాడుతున్నాయి? మాకు ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి, వాటిని చూచి వాళ్ళు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారే. అలాంటి పరిస్థితి రానియవద్దు. ఎందుకు నీవు ఊరికే ఉంటున్నావయ్యా? మేము చూస్తుండగా వార్చబడి చిందించబడిన నీ సేవకుల యొక్క రక్తం గురించి ప్రతిదండన జరగాలి. రక్తము చిందించబడుటను గూర్చిన ప్రశ్న దేవుడు అడుగుతాడు. ఇది బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెప్పబడింది. నరుని రక్తము చిందించిన వానిని, నరుని రక్తమును గూర్చిన విచారణ యెహోవా చేస్తాడు, ఆయన విడిచిపెట్టడు. నరుని యొక్క రక్తము చిందించరాదు. కనుక నరుని యొక్క రక్తము ఓడ్చినందున అన్యజనులు వారికి ప్రతిదండన వచ్చిందని వారు తెలుసుకునేటట్లు చేయమంటున్నాడు. సోదరుడా, సోదరి, నరహత్య చేయకూడదు. భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సింది ఉంది. రక్తము చిందించుట ఎవరు చేస్తారో వారిని దేవుడు జవాబు అడుగుతాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యేను హేబేలను పరిశుద్ధుని విశ్వాసి యొక్క రక్తాన్ని చిందించాడు. దేవుడు మౌనంగా లేడు. అతన్ని ప్రశ్నించాడు, అతన్ని శిక్షించాడు, అతన్ని శపించాడు. నరహంతకులు శపించబడతారు, జాగ్రత్త. చెరలో ఉన్న వానికి నిట్టూర్పు, చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రాని, నీ బాహుబలము బలాతిశయము చూపించు, చావునకు విధించబడిన వారిని కాపాడము. 3 మాటలు అడుగుతున్నాడు. చెరలో ఉన్నవారు అంటున్నాడు,
ఇక్కడ బబులోను చెర ఆసాపు రాసేపటికి రాలేదు. కానీ ఆసాపు కాలము నాటికి చరిత్ర చూస్తే న్యాయాధిపతుల కాలంలో బహు చెరలు ఏర్పడ్డాయి. ఆ చెరలలో వారికి సంభవించిన అనుభవాలు, వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి రానియమంటున్నాడా? గతంలో జరిగిన ఇన్సిడెంట్ను తీసుకుని వాస్తవ వర్తమానంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? కాబట్టి ఈ చెరలో ఉన్నవాని నిట్టూర్పు అనే పదం, చావునకు విధించబడిన వారు అనేటువంటి పదం పాపము యొక్క చెరను జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ అ వండర్ఫుల్ వన్. పాపము 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 వలన వచ్చు జీతము మరణము. పాపము యొక్క చెర, అపవాది యొక్క చెర హెబ్రీ 2:14 చెప్పాడు. అపవాదికి దాస్యంలో ఉన్న మానవులమైన మనమని. కనుక అటువంటి వారి యొక్క నిట్టూర్పు నీ సన్నిధికి రావాలి. అలౌ దేర్ ప్రేయర్స్, వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వండి, రిఫ్యూజ్ చేయొద్దు. వారిని కాపాడండి ప్రభువా. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నింద కలుగు చేయము. ఇది దేవుని మాటను బట్టి అడుగుతున్నాడు. 7 శిక్ష, 7 శిక్ష లెమెకునకు కయీనును చంపినందున ఇచ్చినటువంటి శిక్ష వారికే రానియండి ప్రభు అంటున్నాడు. అప్పుడు ఎప్పుడు శత్రువులు 7 నింద అవమానం పొందినప్పుడు మేము నీ ప్రజలము, నీ మందగొర్రెలము సదాకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తరతరాలు నీ కీర్తిని ప్రచురం చేస్తాం. ఈ రోజున దేవుడున్నాడు అని చెప్పటానికి ఒక బలమైనటువంటి రుజువు ప్రపంచ చరిత్ర పటంలో ఇశ్రాయేలు దేశమే. ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి జరిగిన ప్రయత్నాలు అన్ని కాదు, కానీ వారు నిలిచి కనిపిస్తున్నారు. వారి కాంటెంపరరీస్గా ఉన్నటువంటి అనేక పేర్లు చెప్పబడిన అన్యజాతులు ఈ దినాన ఉనికిలో లేకుండా పోయాయి. కానీ ఇశ్రాయేలు అనే చిత్రపటం ప్రపంచ పటంలో కనిపిస్తోంది. అది దేవుడున్నాడంటానికి రుజువుకుంది. అదే దేవుని కీర్తిని ప్రచురం చేస్తుంది. దేవుని కీర్తిని ప్రచురం చేస్తుంది ఇశ్రాయేలు ఉనికి. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం మన దేవుని పట్ల ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? దేవునికి కీర్తిని ప్రచురం చేసే దిక్కుగా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాలు సాగాలని మనం చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు ఈ 20 దినాలలో కేవలం 6 days మాత్రమే వచ్చారు. మిగిలిన దినాలు 24 దినాల్లో ఎపిసోడ్ సహకారులు కావలసిన అవసరం ఉండగా ఇంకా 10 దినాలు మిగిలి ఉన్నాయి. ప్రభువు సహాయం చేసేట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. కీర్తనాకారుడు ఆసాపు ప్రార్థన, ప్రభువా, పాపపు చెరలో ఉన్న ప్రజలను విమోచించి విడిపించి, మరణదాస్యము నుంచి విడిపించి నిత్య జీవానికి నడిపి నిన్ను స్తుతించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నా. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.